ఆదివారం నాగార్జున వచ్చిన రోజు. శనివారం అంతా ఇంటి సభ్యులతో ఈ వారం చేసిన పనుల గురించి డిస్కస్ చేసిన నాగార్జున ఆదివారం అంతా ఎలిమినేషన్ పనిలో పడ్డాడు. రాగానే ఎలిమినేషన్ లో ఉన్న ఆరుగురికి లెక్కల బోర్డులు చూపించి మైనస్లు ప్లస్లు అంటూ ఆన్సర్లు చెప్పమని ఇందులో మొదటగా తనుజని సేవ్ చేశారు. ఇంకా 5గురు ఎలిమినేషన్ లో ఉన్నారు. అలా మధ్య మధ్యలో పాటలు డాన్స్లు పెడుతూ చిన్న చిన్న గేమ్లు ఆడిస్తూ ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ చివరికి సంజన, రీతు ఫైనల్ ఎలిమినేషన్ లిస్టులోకి వచ్చారు. వీరిద్దరికి ఎలిమినేషన్ పోటీ బాంబులతో పెట్టారు. ఇందులో కాస్తంత టెన్షన్ పడ్డారు ఇద్దరు. చివరికి రీతు బాంబు పేలింది. సంజన సేవ్ అయింది. రీతు ఎలిమినేట్ అవ్వడంతో ఇంటి సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ అయినట్టు అనిపించింది. ముఖ్యంగా పవన్. ప్రేమ పక్షి దూరం అయిపోతుందన్న బాధ కనిపించింది. రీతు ఈ పరిణామాన్ని ఊహించలేదు. చాలా మంది పవన్, సంజన, సుమన్ శెట్టి ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని అనుకున్నారు. కారణాలు తారుమారయ్యాయి. పవన్ తర్వాత తనుజ కాస్త ఎక్కువగా బాధపడింది. స్టేజ్ పై నాగార్జున పక్కకు వెళ్లిన రీతు హ్యాపీగానే కనిపించింది. హౌస్ లో మిగిలిన ఇంటి సభ్యులు 7గురికి గుడ్ లక్ చెప్పి నిష్క్రమించింది రీతు. రేపటి నుంచి పోటీ ఇంకాస్త గట్టిగా ఉండొచ్చు. చూద్దాం ఎవరు టాప్ 5 లో ఉంటారో.